హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈరోజు డే అయితే జెప్టో కవర్తో స్టార్ట్ అయింది. సో బికాస్ బ్రేక్ఫాస్ట్ కోసం రిక్వైర్మెంట్స్ ఉంటే బ్రెడ్, గ్రీక్ యోగర్ట్, సో శాండ్విచ్ ప్లాన్ చేసుకున్నాము. సో అందుకే ఇంకా జెప్టో నుంచి తెప్పించేసుకున్నాం. సో వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా వెంటనే టీ పెట్టేసుకున్నా. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ ఉంటే పర్ఫెక్ట్ కాంబినేషన్. సో టీ తాగేసి ఇంకా స్టాండప్ కాల్స్ ఉంటాయి కదా, సో అవి అటెండ్ అయిపోయి ఫ్రెష్ అయ్యి ఇంకా దేవునికి గ్రాటిట్యూడ్ చెప్పేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేశాను. సో ఆఫ్టర్ లంచ్ వరకు అయితే వర్క్ కంటిన్యూస్గా చేసుకొని ఇంకా లంచ్ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేశాను. ఇవి మొటిక్కాయలు అంటారు అనుకుంటాను కదా, సో అవి మొటిక్కాయలు ఫ్రై కర్రీ అనుకొని అది రైస్ పెట్టేసుకొని ఇంకా తినేసి ఆఫ్టర్ దట్ ఒక ఐస్ క్రీమ్ ఉండే ఇంట్లో డెజర్ట్లా పనికొచ్చిందని తినేసి ఇంకా మరీ బ్యాక్ టు వర్క్. సో వర్క్స్ యాక్చువల్గా త్వరగా ఫినిష్ చేసేసుకుందామని చెప్పేసి, ఎందుకంటే నాకు బయటికి వెళ్ళే ప్లాన్ కూడా వర్క్ ఉండే. సో వర్క్ త్వరగా ఫినిష్ చేసేసుకొని బ్రేక్ తీసుకోకుండా ఇంకా లాగౌట్ చేసేసా. అర్లీగా లాగౌట్ చేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకా బయటికి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా దురంధర్ మూవీ ప్లాన్ చేసుకున్నాము. సో దురంధర్ డే 1లో చూశాను ఫస్ట్ది, ఇంకా సెకండ్ది చూడలేదు. సో ఇంకా బాగుంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళాము. యాక్చువల్గా లులులో బుక్ చేసుకున్నాము. అది యాక్చువల్లీ మాకు నియర్ బై, మేము యూజువల్గా దానికే వెళ్తాం ఎవ్రీ టైము. సో అందుకే ఇంకా దానికే బుక్ చేసుకున్నాము. సో ఇంకా స్నాక్స్ ఏమైనా తీసుకుందాం ఉండు, కోకు స్నాక్స్ పైన అయితే 2 కాస్ట్లీ అని చెప్పేసి కింద వాటర్ బాటిల్ దానికోసం వెళ్ళా. మళ్ళీ ఎందుకులే వాళ్ళు అలౌ చేస్తారో లేదా రిస్క్ ఎందుకని జస్ట్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం. సో ఈ రెక్లైనర్స్ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే 4 hours కదా మూవీ, కొంచెం ఆరామ్గా చూద్దామని చెప్పేసి. సో మూవీ అయితే రియల్లీ చాలా బాగుంది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ రణ్వీర్ది. ఆఫ్టర్ రణ్వీర్ నాకు ఏదైనా నచ్చిందంటే ఈయన యాక్టింగే. సో మూవీలో ఈయనది ఒక ట్విస్ట్ ఉంటుంది, డెఫినెట్గా ఇదైతే థియేటర్లోనే వాచ్ చేయండి. ఐ డోంట్ వాంట్ టు బీ స్పాయిలర్. సో ఇది 4 hours అయితే నిజంగా వర్త్ ఇట్ మూవీ. అది చూసేసి ఇంకా బ్యాక్కి ఆల్మోస్ట్ 11-11:20 అయింది మూవీ అయిపోయి. మేము అంతా బయటికి వచ్చేసేసరికి, బయటికి వచ్చి చూస్తే వెదర్ కొంచెం కూల్గా, అంటే వర్షం వచ్చేలాగా క్లౌడీగా ఉండే. మార్చ్ కదా ఏం పడుతుందిలే అనుకున్నాను, బట్ సర్ప్రైజ్డ్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. సో పడుతూ ఉంది, ఇంకా ఆల్మోస్ట్ నియర్ బై ఇంటికి వచ్చేసాంలే అని చెప్పేసి ఇంకా అలా తడుస్తూ వచ్చేసా. దట్స్ ఆల్ ఫర్ టుడే, బాయ్.